సో ఈ థర్మోడైనమిక్స్ అంటే డైనమిక్స్ అంటే కదలటం. ఈ కదలటం అనే యాక్టివిటీ జరిగింది అంటే హీట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం జరిగిద్ది అనే ఎనాలిసిసే మనకి థర్మోడైనమిక్స్ అన్నమాట. సో హీట్ ట్రాన్స్ఫర్ చేయటము అని అంటే సపోజ్ మనం పొయ్యి మీద పెట్టేసి కింద స్టవ్ వెలిగిస్తాం అంటే ఏం చేస్తుంది, దాన్ని హీట్ చేస్తున్నాం. ఆ హీట్ అనేది కింద ఉండే ఫ్లేమ్ నుంచి టెంపరేచర్ రూపంలో పైదానికి వెళ్తుంది. అంటే హీట్ ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అయిన హీట్ కాస్త టెంపరేచర్ని మారుస్తూ ఉంటుంది ఒక సబ్స్టెన్స్కి. సో ఇది ఎలా జరుగుతుంది అనే స్టడీనే మనం థర్మోడైనమిక్స్ అని అంటాం అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుందా లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ అనే అనాలిసిస్ మనం చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ ఇట్లా ఒక కెటిల్ తీసుకున్నాం ఓకేనా. సో ఈ కెటిల్లో మనం ఏదో ఒక ఆయిల్ గ్యాస్ సంథింగ్ అట్లాంటిది ఏదో ఒకటి తీసుకున్నాం ఓకేనా. దీన్ని సబ్స్టెన్స్ అంటాం. ఈ సబ్స్టెన్స్ పైన ఒక పిస్టన్ లాంటిది పెట్టాం. పిస్టన్ అంటే ఏంటంటే ఫ్రీగా మూవ్ అయ్యే ఒక లేయర్ లాంటిది అంటే లిడ్ మూత లాంటిది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫ్లేమ్ పెట్టాను, అక్కడ ఫ్లేమ్ పెట్టి హీట్ చేశాను. ఏం జరిగింది, ఈ పిస్టన్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఏం జరిగింది గెస్ చేయండి, పైకి మూవ్ అవుతుంది అంతేనా. ఇది హీట్ ఎక్కి ఎందుకు పైకి మూవ్ అవుతుంది, ప్రెషర్ ఎందుకు వస్తుంది, హీట్ చేయటం వల్ల లోపల ఉండే పార్టికల్స్కి వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరగటం మూలంగా అది వాల్యూమ్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. దూరంగా పార్టికల్స్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి. ఆ పార్టికల్స్ దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది ఓకేనా. సో వాల్యూమ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఇది పైకి మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మొత్తం నేను హీట్ చేసినంతా ఇది పైకి మూవ్ చేయడానికి ఉపయోగపడిపోతుందా లేకపోతే ఇక్కడ ఇంకా ఏ విధమైన యాక్టివిటీ అయినా జరుగుతుందా అంటే సపోజ్ సర్టెన్ జౌల్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, అంతే జౌల్స్ వర్క్ దీన్ని మూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుందా, ఇంకేమైనా జరిగిద్దా. చెప్పండి, మొత్తం ఉపయోగపడిపోతుందా ఇంకా ఎక్కడైనా వేస్ట్ అవుతుందా, ఏ విధంగా ఉపయోగపడుతుందా. కొంచెం ఏం చేస్తుంది అని అంటే దీని యొక్క ఇంటర్నల్ ఎనర్జీని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇనీషియల్గా మనం హీట్ చేసినప్పుడు ఆ కైనెటిక్ ఎనర్జీ మారిన తర్వాత కదా ఈ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ మారడానికి అక్కడ కూడా పార్టికల్స్ మూవ్మెంట్ జరిగింది. పార్టికల్ మూవ్మెంట్ ఎప్పుడైతే ఉందో అక్కడ మనకు వర్క్ జరిగినట్టు లెక్క అంతేనా. అంటే మనం క్యూ అనే ఎనర్జీ దీనికి ఇచ్చాం, హీట్ ఎనర్జీ దీనికి ఇచ్చామనుకోండి, దీని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ యు అనేది రేజ్ అవుతుంది, డెల్టా యు అనొచ్చు. దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ రేజ్ అవుతుంది, మిగిలింది దీన్ని మూవ్ చేయడానికి వర్క్ చేస్తుంది. అంటే నేను ఇచ్చిన మొత్తం ఎనర్జీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే డబ్ల్యూకి ప్లస్ డెల్టా యుకి సమానం అవుతుంది అంతేనా. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని డిఫైన్ చేశారు. ఇచ్చిందంతా ఏంటి అని అంటే మొత్తం వర్క్ చేయడానికి ఉపయోగపడదు, దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీని రేజ్ చేసి మిగిలిన దాన్ని వర్క్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ యాక్చువల్గా మనకు ఉపయోగపడేది ఏంటి, ఈ వర్క్ మనం ఉపయోగించుకుంటాం. దాన్ని ఆ పిస్టన్ మనం ఏదో ఒక వీల్ కనెక్ట్ చేసి కార్ చక్రం తిప్పడానికో లేకపోతే ఏదో ఫ్యాక్టరీ రన్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. వేస్ట్ రూపంలో వెళ్ళేది ఏంటి, దీని ఇంటర్నల్ ఎనర్జీని రేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా. సో దీన్నే స్టేట్ వేరియబుల్ అని కూడా అంటారు, స్టేట్ని మారుస్తుంది. అసలు స్టేట్ అంటే ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్. దాని యొక్క అంటే గ్యాస్ యొక్క స్టేట్ మారుతుంది. స్టేట్ మారటం అంటే ఏంటి అంటే దీన్ని హీట్ చేయకముందు ఈ లోపల ఉండే గ్యాస్కు ఉండే లక్షణాలు, హీట్ చేసిన తర్వాత గ్యాస్కు ఉండే లక్షణాలు డెఫినెట్గా మారుతాయి కదా. అంతకుముందు మనకి అది వేడెక్కి ఉండదు అవునా, దానికి సర్టెన్ ప్రెషర్ ఉండి ఉంటుంది, సర్టెన్ వాల్యూమ్ ఉండి ఉంటుంది. మళ్ళీ హీట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ అన్ని మారిపోయి ఉంటాయి. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం దీంట్లో మార్పు జరిగింది అని అంటే దాని యొక్క స్టేట్ మారింది అని చెప్తాం అనమాట.
అంటే ఈ డెల్టా యు అనేది ఎందుకు వచ్చిందంటే దాని యొక్క ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్లో మార్పులు జరగడం ద్వారా వచ్చింది. సో దాన్ని చేంజ్ ఆఫ్ స్టేట్ అని అంటాం అనమాట. సో అంటే స్టేట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ the values of pressure P, volume V, temperature T. T at equilibrium condition. Equilibrium condition is called state of the substance. ఆ సబ్స్టెన్స్ ఏదైతే దాని యొక్క స్టేట్ అని చెప్తాం అన్నమాట. ఓకేనా? ఈక్విలిబ్రియం అంటే మనం వర్క్, పవర్, ఎనర్జీ, న్యూటన్ లాస్ వాటి గురించి చదివినప్పుడు ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ అని స్టడీ చేసాం. ఈక్విలిబ్రియం అంటే ఏంటి? అక్కడ ఏం చేసాం? ఏ ఫోర్సెస్ అప్లై చేసినా కానీ దాంట్లో లీనియర్ మోషన్ కానీ రొటేషనల్ మోషన్ కానీ రాకుండా ఉండటాన్ని దాన్ని ఈక్విలిబ్రియం స్టేజ్ అని అంటాం. లీనియర్ మోషను, రొటేషనల్ మోషను రాదు అని అంటే దాని మీనింగ్ ఏంటి? దాని యొక్క ఈక్వలెంట్ ఫోర్సెస్ అన్ని కూడా జీరో, అన్ని ఫోర్సెస్ కలిపితే జీరో, దాని యొక్క మూమెంట్స్ అన్ని కలిపితే జీరో, అంటే టార్క్ లేదు, అంతేనా? కానీ ఎక్కడ ఈక్విలిబ్రియం? థర్మల్ ఈక్విలిబ్రియం. ఇక్కడ ఈ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే బేసిక్ మార్పు చెందకుండా ఉండటాన్ని ఈక్విలిబ్రియం అని అంటున్నాం. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం దాంట్లో ఏమి చేంజెస్ జరగలేదు అని అంటే అది ఆ స్టేజ్లో, అది ఈక్విలిబ్రియం స్టేజ్లో ఉన్నట్టుగా మనం చెప్తాం. సో ఇందులో ఉండే వేరియబుల్స్ ఏంటి? మనకి స్టేట్ వేరియబుల్స్ ఏంటి? ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్. ఈ ప్రెజరు, వాల్యూమ్, టెంపరేచరు నేను మేబీ ఒక 1 అవర్ తర్వాత వచ్చి చూసినా కానీ అందులో ఏ మార్పు లేదనుకోండి, అంటే అది ఈక్విలిబ్రియం స్టేజ్లో అలాగే ఉన్నట్టు లెక్క, అంతేనా? సో అందుకే వీటిని స్టేట్ వేరియబుల్స్ అని అంటారు అనమాట. ఓకేనా? స్టేట్ ని యూతో రిప్రజెంట్ చేస్తాం. స్టేట్ వేరియబుల్స్ పీవీటీ అని అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ స్టేట్ మార్పు ఎలా జరుగుతుంది అనే స్టడీయే మనకి థర్మోడైనమిక్స్. స్టేట్ మార్పు ఎలా జరుగుతుంది అని అంటే మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి ప్రెజర్ ఉంది, ఒకటి వాల్యూమ్ ఉంది, ఇంకోటి టెంపరేచర్ ఉంది, ఇంకొక టైప్ కూడా ఉంటుంది. అసలు ఈ డెల్టా యూలో ఏమి చేంజెస్ లేకుండా కూడా మార్చడం, పీవీటీ వాల్యూస్ మార్చడం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు అనమాట. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. సో ఆ పేర్లు మనం 1 by 1 డిస్కస్ చేస్తామండి. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నోట్ చేసుకున్నారు ఇది? ఇది ఓకే. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దీనికన్నా ముందు 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది. అసలు 0 ఎందుకు పెట్టారు? ఎక్కడైనా 1తో స్టార్ట్ చేస్తారు కానీ ఫస్ట్ లా కానీ సెకండ్ లా కానీ థర్డ్ లా ఇలా అంటాం కానీ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని ఇన్వెంట్ చేశారు. దాని తర్వాత సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని ఇన్వెంట్ చేశారు. ఆ నెక్స్ట్ ఇంకొక లా ఇన్వెంట్ చేశారు. కానీ ఈ 2 లాస్ కన్నా మోస్ట్ వాల్యుబుల్ ఫండమెంటల్ రూల్ అది అయింది. అందుకోసం అని చెప్పేసి దానికి 3 పెట్టకుండా 0 అని పెట్టారు అనమాట. లేట్గా ఇన్వెంట్ చేసినప్పటికీ లేటెస్ట్గా ఇన్వెంట్ చేశారు అనమాట. సో అందువల్ల దానికి 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని పేరు పెట్టారు అనమాట. ఆ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అని అంటే జస్ట్ సింపుల్గా మనకి తెలుగులో అయితే సహచర ధర్మం, ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? ఇంగ్లీష్లో మ్యాథ్స్లో వస్తుంది అసోసియేటివ్ లా.
ఓకేనా. సో అసోసియేటివ్ లా అనేది మనకి ఈ థర్మోడైనమిక్స్ లో 0th లా అనమాట. ఏంటంటే సపోజ్ ఇక్కడ ఒక మెటీరియల్ ఉంది, ఒక సబ్స్టెన్స్ ఉంది, ఇక్కడ ఇంకొక సబ్స్టెన్స్ ఉంది, ఇక్కడ ఇంకొక సబ్స్టెన్స్ ఉంది. ఓకేనా. ఈ సబ్స్టెన్సెస్ మధ్యలో ఈ రెండింటి మధ్యలో కండక్టివిటీ ఉండేలా చేశారనుకోండి. ఇప్పుడు నేను దీనికి టెంపరేచర్ T1 ఉంది, కొంచెం టైం తర్వాత చూస్తే దీని టెంపరేచర్ కూడా T1 మారిపోదా? అంటే బేసిక్ ఈ రెండు కలిసి బ్యాలెన్స్ అయిపోయి ఏదో ఒక టెంపరేచర్కి వస్తుంది. అవునా. ఈ రెండింటి మధ్యలో కూడా కండక్టివిటీ ఉంది అని అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? దీన్ని ఇది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, దీన్ని ఇది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతేనా. ఇప్పుడు ఇంకొక రకంగా చేద్దాం. సపోజ్ ఈ రెండింటి మధ్యలో కండక్టివిటీ లేదు, ఈ రెండింటి మధ్యలో కండక్టివిటీ లేదు, ఈ రెండింటి మధ్యలో కండక్టివిటీ ఉంది, ఈ రెండింటి మధ్యలో కండక్టివిటీ ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? దీన్ని ఇది టెంపరేచర్ చేంజ్ చేస్తుంది, దీని టెంపరేచర్ చేంజ్ చేస్తుంది, ఇది దీని టెంపరేచర్ చేంజ్ చేస్తుంది. అవునా. అంటే దీని టెంపరేచర్ ప్రజెంట్ ఎంత ఉంటుందో అదే టెంపరేచర్ ఇక్కడ కూడా ఉంటుంది. అంతేనా కదా. ఇది T2కి మారుతుంది, ఇది T2కి మారుతుంది. మూడిట్ల టెంపరేచర్ ఒకటే ఉంటుంది. దీన్నే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అంటే ఈ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉండి, ఇవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే, ఇవి రెండు ఆటోమేటిక్గా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. దాన్నే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. ఓకేనా. సో ఇది సబ్స్టెన్స్ 1, ఇది 2, 3 నోట్ చేసుకోండి. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. If substances one and two are in thermal equilibrium, and 2 and 3 are in thermal equilibrium, then 1 and 3 will be in thermal equilibrium. This law is called as 0th law. ఓకేనా. సో 0th లా ఏం చెప్తుంది? ఏవైనా 3 సబ్స్టెన్సెస్ ఉంటే 1, 2 థర్మల్ ఈక్విలిబ్రియం ఉండి 2, 3 థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటే, ఈ రెండింటి మధ్యలో డైరెక్ట్ కండక్టివిటీ ఏది లేనప్పటికీ కూడా అది ఆటోమేటిక్గా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇది 0th లా. ఫస్ట్ లా ఏం చెప్తుంది? నువ్వు దేనిదైనా కానీ ఒకదానికి నువ్వు హీట్ ఎనర్జీ సప్లై చేస్తే ఆ హీట్ ఎనర్జీ డైరెక్ట్గా వర్క్ చేయడానికి ఉపయోగపడుకోకుండా కొంచెం దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీని చేంజ్ చేయడానికి, కొంచెం ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ లా. ఓకే. సో ఇవి కీలకం, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ చేంజ్ చేయడానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయని చెప్పాను నేను. ఇందులో 4 రకాల ప్రాసెస్లు ఉంటాయి. ఫస్ట్ ప్రాసెస్ ఐసోథర్మల్. అంటే ఈ 4 ఎందుకు వచ్చినాయి అంటే మనకు ఉండే వేరియబుల్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఒకటి PV = nRT, ఇది తెలుసు అందరికి అంతేనా. PV = nRT. ఓకేనా. దీంతో పాటుగా ఒక స్టేట్ వేరియబుల్ U అని ఉంది, డెల్టా U ఉంది. ఈ 4గిట్లో చేంజెస్ వల్ల డిఫరెంట్ ప్రాసెస్లు వచ్చాయి మనకి. ఈ 4గిట్లో ఒక్కొక్క దాన్ని వేరీ చేస్తూ ఒక్కొక్క రకమైన ప్రాసెస్ల కింద డిఫైన్ చేస్తాం.
ఇప్పుడు టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచామనుకోండి, ఈ ఎన్ అనేది మాస్, అది కాన్స్టెంట్ సబ్స్టెన్స్కి, ఆర్ అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, అది కాన్స్టెంట్. సో టీ ఈస్ ద ఓన్లీ వేరియబుల్ హియర్. పీవీటీలో టీని కాన్స్టెంట్గా ఉంచాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇఫ్ టీ ఈజ్ కాన్స్టెంట్ throughout the process, then the process is called isothermal. The process is called isothermal. ఓకేనా? అంటే బేసిక్ ఈ ప్రాసెస్లో మనకి యాక్చువల్గా పీవీ కరువు గీస్తాం అనుకోండి, ఎలా వస్తుంది? ఇది వి, ఇది పి. గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది, అంతేనా? లేదా ఆ కాన్స్టెంట్ బట్టి ఇలా వస్తుంది. పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. రైట్ యాంగిల్ హైపర్బోలా అని చెప్పాను. రెక్టాంగులర్ హైపర్బోలా. కానీ హెచ్ఐ అనుకుంటుంది. రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ వస్తుంది. దీన్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అని అంటాం. ఎందుకనంటే టెంపరేచర్ కాన్స్టెంట్, థర్మల్గా కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఐసోథర్మల్, ఒకే విధమైన. ఐసో అంటే ఒకే విధమైన. ఓకేనా? 2 ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఈ బార్ అనేది మనం దేనికి వాడుతున్నాం, దేని మెజర్మెంట్ వాడుతున్నాం? ప్రెషర్. అంటే ఐసోబార్ అంటే ఒకే విధమైన ప్రెషర్. ఒకే విధమైన ప్రెషర్ అని అంటే బేసిక్గా పి అనేది కాన్స్టెంట్. పి కాన్స్టెంట్ అయినప్పుడు వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. దీన్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. అంటే వి ఈజ్ ఈక్వల్ టు టీ, స్ట్రైట్ లైన్ కింద వస్తుంది మనకి. ఓకేనా? సో వి ఈజ్ ఈక్వల్ టెంపరేచర్కి మనకు వీకి గ్రాఫ్ గీస్తే, ఇటు టెంపరేచర్ ఇటు వీకి గ్రాఫ్ గీస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇది అబ్జల్యూట్ టెంపరేచర్, అది గుర్తుంచుకోవాలి. అబ్జల్యూట్ టెంపరేచర్ అంటాం. అబ్జల్యూట్ టెంపరేచర్. ఎందుకు డౌట్? అదేంటి 1 అవర్ క్లాస్ తీసుకుని చెప్పాను, ఇప్పుడు అడుగుతున్నాను డౌట్. అబ్జల్యూట్ టెంపరేచర్కి నార్మల్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, నార్మల్ టెంపరేచర్ అని అంటే మనం దాన్ని సెంటిగ్రేడ్లో కొలవడానికి నార్మల్ టెంపరేచర్ అని చెప్పుకుంటాం. దాన్ని కెల్విన్లోకి మార్చితే అబ్జల్యూట్ టెంపరేచర్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ 3వది ఐసోచోరిక్ ప్రాసెస్. ఐసోచోరిక్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇది కూడా చెప్పాను. చార్లెస్ లా ఏం చెప్పింది అని అంటే, వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు P is directly proportional to T. ఇది చార్లెస్ లా. ఇఫ్ V is కాన్స్టెంట్. సో అందువల్ల మనం వీటి బదులుగా పీటీ గ్రాఫ్ గీసామనుకోండి, ఇదిగో ఈ రీజన్ తోట మనం టెంపరేచర్ స్కేల్ డిఫైన్ చేస్తాం, కెల్విన్ స్కేల్. సో 0 ద్వారా పాస్ అవ్వదు అని చెప్పాను నేను. మనం సెంటిగ్రేడ్ తీసుకుంటే, అబ్సల్యూట్ స్కేల్ తీసుకుంటేనే 0 ద్వారా పాస్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి దీని గ్రాఫ్ కూడా ఇలాగే వస్తుంది. ఇటేం టెంపరేచరు, ఇటేం పి, ఇలా వస్తుంది. కాకపోతే ఇది అబ్సల్యూట్ టెంపరేచర్ అయి ఉండాలి కంపల్సరీ. అంటే సెంటిగ్రేడ్లో ఇస్తే దానికి 273.15 యాడ్ చేయాలి, అది రూల్. ఓకేనా? 4వది ఈ కొత్తది. యాక్చువల్ మనం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనం బేసిక్గా పీవీ వాల్యూస్ మారుస్తున్నాం, అంతేనా? ఇవి మార్చడం ద్వారా ఈ ప్రాసెస్లో డెల్టా యూ కూడా చేంజ్ అవుతుంది. పీవీ మార్చడం వల్ల ఈ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో అది ఎలాగో నేను మళ్ళీ చెప్తాను. జస్ట్ 4వది వచ్చేసరికి ఏంటంటే అడియాబాటిక్ ప్రాసెస్.
ఓకే. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఈ డెల్టా యూని చేంజ్ చేయకుండా ఉంచుతాం అనమాట, దాన్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. సో కానీ మనకి ఈ అన్నిట్లో కూడా యాక్చువల్గా వాడేది ఏం వాడతామంటే ఒకటి ఐసోథర్మల్, రెండు అడియాబాటిక్. ఈ రెండింటిని కూడా అంటే బేసిక్గా థర్మల్ కండక్టివిటీ లేకుండా ఉండే వాటిలన్నింటినీ అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో మనకి ఐసోలేటెడ్ సిస్టమ్స్ అని ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్లో, నోటీస్ చేశారా? ఐసోలేటెడ్ సిస్టమ్స్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటే బేసిక్గా థర్మల్ కండక్టివిటీ లేదు ఆ రెండింటి మధ్యలో అని. అది లేదు అని అంటే అది అడియాబాటిక్ ప్రాసెస్ కింద లెక్కేసుకుంటాం. కండక్టివిటీ ఉంది అని అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ కింద సాల్వ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఉండే పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, కానీ ఇక్కడ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కాదు, పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. నోట్ చేసుకోండి, పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కానీ పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి, మనకి Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డబ్ల్యూ, అంతేనా? ఈ Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డబ్ల్యూని ఎలా రాసుకోవచ్చు? వర్క్ డన్, అంతే కదా. వర్క్ డన్ అంటే ఇది ఇలా మూవ్ అయింది. మూవ్ అయినప్పుడు ఒక మెకానికల్ ఎక్విప్మెంట్ ఒక చోట నుంచి ఇంకో చోట మూవ్ అయింది అని అంటే దాని మీద వర్క్ జరిగింది అని చెప్తాం. సో ఆ వర్క్ ఎంత జరుగుతుంది చెప్పండి దాన్ని చూసి. మన స్టేట్ వేరియబుల్స్ పీవీటీలు, అంతే కదా. సో ఆ పీవీటీలను ఉపయోగించి ఆ వర్క్ ఎంత జరిగిందో చెప్పండి. చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని బేస్ చేసి చాలా లెక్కలు ఉంటున్నాయి మీకు. లాంగ్ బ్యాక్ వర్క్ పవర్ ఎనర్జీ చెప్పినప్పుడు చెప్పాను, దీన్ని బేస్ చేసి వస్తాయి ఈ లెక్కలు అని. అక్కడ ఆల్రెడీ మీరు సాల్వ్ చేశారు దాన్ని. ఎగ్జాక్ట్లీ. సో పి ఇంటూ డెల్టా వి, చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఇది మూవ్ అయింది అని అనుకోండి. మూవ్ అయింది అని అంటే ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది. సో ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయినప్పుడు దీని మీద ప్రెజర్ పి అనేది ఉంది. ప్రెజర్ పి ఉంది అని అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ దట్ పర్టికులర్ ప్లేట్ డివైడెడ్ బై ఏరియా, అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ప్రెజర్ అనేది ఫోర్స్ బై ఏరియా, అంటే ఎఫ్ కావాలంటే పి ఇంటూ ఏ, ఇది ఎఫ్. ఫోర్స్ వచ్చింది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏంటి మనకి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనేది వర్క్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎక్స్. ఎక్స్ అనేది కదా డిస్టెన్స్ మూవ్ అయింది ఇది. సో ఎఫ్ అనేది ఏంటి మనకి? పి ఇంటూ ఏ ఇంటూ ఎక్స్. సో ఏ ఇంటూ ఎక్స్ అనేది ఏంటి? చేంజ్ ఇన్ వాల్యూమ్, అంతేనా? ఆ కాన్సెప్ట్ని బేస్ చేసిన చాలా లెక్కలు వస్తున్నాయి, అది గుర్తుంచుకోండి. ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఇది ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది మనం హీట్ సప్లై చేసింది ప్లస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. మనం ఎంత అయితే హీట్ సప్లై చేసామో అంత చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ, వర్క్ ఎక్స్టర్నల్ వర్క్ డన్, ఈ రెండింటికి సమానం అనమాట. ఓకేనా? అదే మనం ఇంటర్నల్ ఎనర్జీ ఎంత కావాలి అని అనుకుంటే క్యూ మైనస్ పి ఇంటూ డెల్టా వి ఇలా కూడా రాసుకోవచ్చు, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్.
ఓకేనా. ఇప్పుడు వాల్యూమ్ V1 నుంచి V2కి చేంజ్ అయింది అని ఐసోథర్మల్ ప్రాసెస్లో. ఇది యాక్చువల్గా మనకి ఎనర్జీ ఈక్వేషన్. ఇప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎంత వర్క్ జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. దాని తర్వాత అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంత వర్క్ జరుగుతుంది క్యాలిక్యులేట్ చేద్దాం. సో వీటిని వాడి మనం కార్నాట్ ఇంజిన్స్ డిజైన్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఐసోథర్మల్ కేసెస్లో ఓకేనా. సో ఈ ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి ఈక్వేషన్ ఏంటి, PV = nRT. ఇందులో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకోండి, అంటే ఈ టెంపరేచర్ దేని టెంపరేచరు, మన ఇంటర్నల్ గా ఉండే గ్యాస్ యొక్క టెంపరేచర్, అంతేనా? అంతే కదా. సో లోపల ఏదైతే మనం సబ్స్టెన్స్ ను వాడుతున్నాం దాని టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచి మనం దీన్ని ప్రాసెస్ రన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు హీట్ ని పెంచాను అనుకోండి, దాని టెంపరేచర్ రేంజ్ అవ్వకుండా ఉంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంది, పీవీని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో పీవీని కాన్స్టెంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం అనుకోండి, PV = కాన్స్టెంట్, అంతేనా. PV = కాన్స్టెంట్ అయినప్పుడు P = C/V అవుతుంది, లేదా ఇదే nRT/C. సో nRT/V దాని యొక్క టెంపరేచర్ T అనుకుంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R × N / V. ఇప్పుడు చూద్దాం. సో ద వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. is equal to delta W or dW is equal to P × dV, అంతేనా. అటు సైడ్ ఇటు సైడ్ ఇంటిగ్రేట్ చేద్దాం. W is equal to P అంటే ఎంత మనకి, nRT/V, V1 నుంచి V2కు చేంజ్ అయింది, × dV. సో దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది, nRT, ఎందుకంటే ఇవన్నీ కాన్స్టెంట్లే, ఐసోథర్మల్ కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్ మనకి. సో nRT log V, అప్పర్ లిమిట్ V2 లోవర్ లిమిట్ V1, అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే V2 / V1 వస్తుంది, అంతేనా. నోట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్ లో ఎనర్జీ ఎంతో చూద్దాం. వర్క్ డన్. వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్. మనకి dW = P × dV, అంతే కదా. వర్క్ డన్. అటు సైడ్ ఇటు సైడ్ ఇంటిగ్రేట్ చేద్దాం. W = ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్, అంటే P కాన్స్టెంట్, ఇంటిగ్రల్ V1 to V2 dV. సో దిస్ ఈజ్ ఈక్వల్ P × V2 - V1. ఇది ఐసోబారిక్ ప్రాసెస్ లో. వర్క్ డన్ ఇన్ ఐసోచోరిక్ ప్రాసెస్ ఎంత, ఐసోచోరిక్ ప్రాసెస్ వర్క్ ఎంత,
చెప్పాలి, చూసి చెప్పేయచ్చు. వర్క్ డన్ ఇన్ ఐసోచోరిక్ ప్రాసెస్. డెఫినేషన్ ఏంటి? ఐసోచోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. వర్క్ ఎంత? P ఇంటూ డివి. డివి ఎంత? కాన్స్టెంట్ వాల్యూమ్ అయినప్పుడు డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత? 0 కదా. సో డివి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వర్క్ డన్ ఇస్ 0. సో ఐసోచోరిక్ ప్రాసెస్ని మనం ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి ఉపయోగించలేం. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్. ఈ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ from the surroundings to the system or from the system to surroundings. అంటే దీన్నే కంప్లీట్లీ ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటాం. ఈ టర్మ్ ఎక్కువగా వాడతాం. కంప్లీట్లీ ఐసోలేటెడ్ సిస్టమ్ అనమాట. అంటే సరౌండింగ్స్ నుంచి హీట్ ఎక్స్చేంజ్ లేకపోతే, లేదా సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ లేకపోతే. అంటే ఇప్పుడు మనం దీన్ని హీట్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కింద నుంచి హీట్ చేస్తున్నాం, కూల్ ఎయిర్ ఉందనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇలా ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, అవునా? అదేవిధంగా ఇక్కడ హాట్ ఎయిర్ ఉందనుకోండి, దీనికన్నా ఫాస్ట్ ఇది కూడా హీట్ చేస్తూ ఉంటుంది కదా. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది సరౌండింగ్స్ నుంచి. అది జరగకుండా ఉంటే అప్పుడు దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఐసోలేటెడ్ సిస్టమ్ కి అడియాబాటిక్ ప్రాసెస్ పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి. వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి. సిపి అంటే ఏంటి? సిపి అంటే ఏంటి? సిపి సివిలు తెలియాలి. సిపి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, చెప్పాను నేను. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ at constant pressure. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మనం ఎలా డిఫైన్ చేసాం? నార్మల్గా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ థర్మల్ ప్రాపర్టీస్ లో చెప్పాను. ఎలా డిఫైన్ చేసాం? 1 by mass into dq by dt, టెంపరేచర్, అంతేనా? ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇది మనం చేసేటప్పుడు ప్రెజర్ని కాన్స్టెంట్ గా ఉంచితే అప్పుడు దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని డిఫైన్ చేస్తాం. ఓకేనా? ప్రెజర్ని మార్చకుండా ఉంటూ అదే ఉంచినప్పుడు అప్పుడు మనకి అది ఎలా అబ్జర్వ్ చేస్తుంది లేదా ఎలా డిసిపేట్ చేస్తుంది అనే దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. 1 kg మాస్ తీసుకుంటే దాని టెంపరేచర్లో 1 డిగ్రీలో మార్పు జరగాలి అని అంటే ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఏం జరిగింది? వాల్యూమ్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఓకేనా? దీన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. మళ్ళీ సివి అనేది కూడా అంతే. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇది మనకి సివి ఈజ్ ఈక్వల్ టు 1 by m into dq by dt at constant volume. దాన్ని సివి అంటాం.
ఓకేనా, అర్థమైందా? మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో ఉండే ఒక రిలేషన్ ఏంటి అంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది ఇంకొక రిలేషన్. సో ఆ రిలేషన్ మీరు కావాలంటే ప్రూవ్ చేయొచ్చు, సమ్ బేస్. అర్థమైంది కదా ఇది? అర్థం కాలేదా? ఓకేనా. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది జస్ట్ ఈ రిలేషన్ బట్టి మనం చేయొచ్చు. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి టైమ్స్ ఆఫ్ డెల్టా వి, అంతే కదా. మనం బయట నుంచి ఎంత ఎనర్జీ అయితే ఇచ్చామో చేంజ్ ఇన్ ఎనర్జీ, అదే మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్, అవునా. సో అటు సైడ్ ఇటు సైడ్ డెల్టా టీ తోటి డివైడ్ చేసాం అనుకోండి, డెల్టా టీతో డివైడ్ చేసాం, సిపి కావాలనుకున్నాం అనుకోండి, ఇది కాన్స్టెంట్ ప్రెజర్ తీసుకున్నాం, కాన్స్టెంట్ ప్రెజర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇదే కేసులో డెల్టా క్యూ డివైడెడ్ బై డెల్టా టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇది ఒక ఈక్వేషన్. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే డెల్టా వి ఈక్వల్ టు 0, అంతేనా? అంతేనా కదా? అంటే దీని వాల్యూ 0 కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర, దాని వాల్యూ 0 అయింది అని అంటే డెల్టా క్యూ బై డెల్టా టీ at constant volume is equal to delta u by delta t at constant volume. ఇదేంటిది? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇది ఇంటర్నల్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద స్టేట్ వేరియబుల్స్, అంతే కదా. సో దాని ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారింది. సో ఇది జస్ట్ ఎలా వదిలేయండి. నెక్స్ట్ రెండో తీసుకోండి, డెల్టా క్యూ బై డెల్టా టీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, దీన్నే మనం సివి అంటున్నాం, ఇదే సిపి అంటున్నాం, అంతే కదా. సో హీట్ రిక్వైర్డ్ టు మేక్ ఏ చేంజ్ ఇన్ 1 degree ఆఫ్ టెంపరేచర్. సో డెల్టా క్యూ బై డెల్టా టీ ఇది మనకి దేనికి సమానమైంది? అది డెల్టా యూ బై డెల్టా పి డెల్టా టీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్లస్ పి టైమ్స్ ఆఫ్ డెల్టా వి బై డెల్టా టీ. ఓకేనా? ఇచ్చోండి, ఇవి రెండు ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అంటే బికాస్ ఇట్ ఈస్ ద ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. అది ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయింది కాబట్టి. సో ఎంత ఎనర్జీ చేంజ్ అయింది అనేది కాన్స్టెంట్ కదా. ఒక సిస్టమ్కి సంబంధించి దాని ఇంటర్నల్ ఎనర్జీ అనేది నువ్వు కాన్స్టెంట్ వాల్యూమ్లో ఉంచేవా లేకపోతే కాన్స్టెంట్ ప్రెషర్లో ఉంచేదని డజన్ మ్యాటర్. చేంజ్ అయింది, ఎంత చేంజ్ అయింది అనేది ఎప్పుడు కాన్స్టెంట్, అంతే కదా. ఇందులో ఎంత చేంజ్ అయింది అందులో అంతే చేంజ్ అయింది కాబట్టి ఈ చేంజ్ అనేది సేమ్. అంటే దీని వాల్యూ సమానం. కానీ ఇదేంటి మనకి, ఇది సివి అయింది. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ పి టైమ్స్ ఆఫ్ డెల్టా వి బై డెల్టా టీ. అంతేనా? మనకున్న ఇంకొక రిలేషన్ ఏంటి, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ.
అటు సైడ్ ఇటు సైడ్ సిపి అంటే అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అంతే కదా. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే పి కాన్స్టెంట్ అయినప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ డెరివేటివ్ చేసాం అనుకోండి, పి ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ టైమ్స్ ఆఫ్ డెల్టా టి, అంతేనా. సో దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, ఇట్ ఇంప్లైస్ పి ఇంటూ డెల్టా వి బై డెల్టా టి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్. సో అంటే ఒక మోల్ సబ్స్టెన్స్ కనుక మనం తీసుకుంటే దాని వాల్యూకి ఎంత అవుతుంది, సిపి అనేది స్పెసిఫిక్ కెపాసిటీ కదా. సో స్పెసిఫిక్ కెపాసిటీ కాబట్టి డివైడెడ్ బై ఎన్ఐస్ వేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో దిస్ ఈజ్ సివి ప్లస్ ఆర్ ఆర్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇలా వచ్చింది ఆ రిలేషన్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎప్పటివరకు చెప్పినట్లు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమంజలి అర్థమైందా? ఇదా ఇది ఇది ఒకటే కదా, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్ అని చెప్పాను. డెల్టా క్యూ బై డెల్టా టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ బై డెల్టా టీ. డెల్టా యూ అనేది ఏంటంటే ఒక 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎంత చేంజ్ అయింది. సో అది టెంపరేచర్కి ఇంటర్నల్ ఎనర్జీకి రిలేటెడ్. అది నువ్వు ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంచావా లేకపోతే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచావా అనేది డజంట్ మ్యాటర్. ఎందుకని టెంపరేచర్ రైజ్ అయితేనే అప్పుడే అది ఆ అటామిక్ మాలిక్యూల్స్ అని అటు ఇటు మూవ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది, అంతేనా. సో టెంపరేచర్ రైజ్ అయినప్పుడే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. రైజ్ అవ్వచ్చు, తగ్గించవచ్చు. అంటే టెంపరేచర్ని బట్టి డిపెండ్ అవుతుంది కానీ అది వాల్యూమ్ని బట్టి ప్రెజర్ని బట్టి డిపెండ్ అవుతుంది, అంతే కదా. సో డిపెండ్ ఆన్ డెల్టా యూ బై డెల్టా టీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆర్ డెల్టా యూ బై డెల్టా టీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ సేమ్. It doesn't matter whether it is pressure or volume constant. Only temperature మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి అది ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ కాబట్టి. సో ఇక్కడ ఇది దానికి ప్లస్ టర్మ్ ఉంది ఇంకోటి, కానీ మనం ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని అనుకున్నప్పుడు ఈ ప్లస్ టర్మ్ లో డెల్టా వి అనేది 0 ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి. సో ఈ టర్మ్ 0 అయిపోయింది. అంటే dq బై dt అనేది అంటే దీని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో అదే సిపి తీసుకున్నప్పుడు డెల్టా క్యూ బై డెల్టా టీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ తీసుకున్నాం, మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వెదర్ ఇట్ ఇస్ కాన్స్టెంట్ ప్రెజర్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పాను. సో డెల్టా యూ బై డెల్టా టీ ప్లస్ పి టైమ్స్ ఆఫ్ డెల్టా వి బై డెల్టా టీ. కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి వాల్యూమ్ చేంజ్ అనేది ఉంటుంది. సో డెల్టా వి బై డెల్టా టీ ఇంటూ పి. దీని వాల్యూ ఎంతకు సమానమైందంటే మనకి ఎన్ఆర్కి సమానమైంది. 1 యూనిట్ మాస్ తీసుకుంటే ఎన్ వాల్యూ 1 అవుతుంది. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కాబట్టి డివైడెడ్ బై ఎన్ వేసుకుంటున్నాం మనం, అవునా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కాబట్టి డివైడెడ్ బై ఎం వేసుకుంటాం కదా. మోలార్ అనుకుంటే ఎం లేదా కేజీస్ లేదు, అంటే ఎన్ అనేది కిందకు వచ్చేస్తుంది. సో ఆర్ అనేది మిగులుతుంది. సో ఈ వాల్యూ మనకి ఇది ప్లస్ అది, కానీ ఈ రెండు ఈక్వల్ కదా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. మళ్ళీ దీని వాల్యూ దీనికి సివికి ఈక్వల్ అని చెప్పాను. సో సి వాల్యూ ఇక్కడ డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. సివి ఎలా వచ్చింది ఏంటది కాన్స్టెంట్ పి. పి 0 వేరు, పి కాన్స్టెంట్ గా వేరు. పి కాన్స్టెంట్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా ఒక లాజిక్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక డబ్బాలు తీసుకున్నాం, ఆ డబ్బాలు కింద నుంచి హీట్ చేస్తున్నాం వాటర్ పోసి, లేదా స్టీమ్ ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కింద నుంచి హీట్ చేసినప్పుడు అదేమవుతుంది, లోపల కైనెటిక్స్ ఆఫ్ ద పార్టికల్స్ చేంజ్ అవుతుంది, అవునా. చేంజ్ అయినప్పుడు అదేమవుతుంది, స్టీమ్ కింద వచ్చి అదేమవుతుంది, ప్రెజర్ డెవలప్ అవుతుంది. ఈ ప్రెజర్ని కాన్స్టెంట్ గా ఉంచడం కోసం కింద నుంచి హీట్ చేస్తున్నాం, పైనుంచి మూతను కొంచెం కొంచెం లిఫ్ట్ చేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది కానీ ప్రెజర్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెజర్ 0 కాదు, అంతేనా కదా. సో ప్రెజర్ 0 వేరు, కాన్స్టెంట్ వేరు. ఎంతో ఒక నంబర్ ఉంటుంది, అదే ఉండేలాగా మెయింటైన్ చేయడం కరస్పాండింగ్ వాల్యూమ్ పెంచుతున్నాను నేను.
ఓకేనా. పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతేనా. సో కాన్స్టెంట్ అయినప్పుడు వాల్యూమ్లో చేంజ్ తీసుకురావాలి. నువ్వు పీని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఏదో ఒకటి అయితే కంపల్సరీ చేంజ్ అవ్వాలి. నువ్వు పీని కాన్స్టెంట్గా ఉంచుకుంటావో వీని కాన్స్టెంట్గా ఉంటావో నీ ఇష్టం. కానీ వర్క్ జరగాలి అని అంటే మెకానికల్ మూమెంట్ ఉండాలి. మెకానికల్ మూమెంట్ ఉంటేనే వర్క్ జరుగుతుంది. మెకానికల్ మూమెంట్ ఎప్పుడు ఉంటుందో అక్కడ వాల్యూమ్ చేంజ్ ఉంటుంది. కానీ ప్రెజర్ చేంజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేనా. మెకానికల్ మూమెంట్ అనేది ఒక లిడ్ని పైకి పెంచామనుకోండి అంటే మూమెంట్ జరిగింది అంటే వర్క్ జరిగింది. సో అంత మాత్రాన్ని ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉండదా అంటే ఉంటుంది. ప్రెజర్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా. కానీ మెకానికల్ ఎనర్జీ వేరు, ప్రెజర్ ఎనర్జీ వేరు. ఎనర్జీ అనేది ఉంటుంది. మెకానికల్ ఎనర్జీని మనం చూడగలుగుతాం. ప్రెజర్ ఎనర్జీ అది ఇంటర్నల్గా ఉంటుంది, అంతే కదా. హీట్ చేస్తాం, దాంట్లో ప్రెజర్ డెవలప్ అయి ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ మూతను వదిలేస్తావు అప్పుడు బ్లో అవుతుంది, అప్పుడు వాల్యూమ్ బయటకు వస్తుంది. అర్థమైందా, అర్థం కాలేదా? ఓకేనా, రచన అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఇదంతా ఏంటి అని అంటే అడియాబాటిక్ ప్రాసెస్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఐసోలేటెడ్ సిస్టంలో జరిగే ప్రాసెస్. అంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కానీ సరౌండింగ్స్ నుంచి సిస్టమ్ కానీ ఏ హీట్ ఎక్స్చేంజ్ లేనప్పుడు ఏం జరుగుతుంది అని గవర్న్ చేసే ఈక్వేషన్ ఏంటి అని అంటే పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కానీ ఈ గామా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి. ఈ రెండింటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి అని అంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు దీని గురించి అనాలిసిస్ చేస్తాం మనం. దీనికోసం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పుకుంటూ వచ్చాం. అర్థమైనప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేది ఓకే, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఇప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్ మనం మొత్తం 4 రకాల ప్రాసెస్లు మనం స్టడీ చేస్తున్నాం. ఒకటి ఐసోథర్మల్ ప్రాసెస్, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఎంత వర్క్ చేస్తున్నాం. కానీ అన్ని కేసుల్లో కూడా మనం వర్కే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఎందుకు? మనకు అవసరమైంది అదే. ఎక్స్టర్నల్ వర్క్ ఎంత జరుగుతుంది. ఇప్పుడు నేను పెట్రోల్ 1 లీటర్ మండించినప్పుడు నా కార్ ఎంత వెళ్తుంది అనేది నాకు ఇంపార్టెంట్. సో కార్ మూవ్ అవ్వాలి అని అంటే చక్రం తిరగాలి. చక్రం తిరగాలంటే పిస్టన్ మూవ్ అయితే దానికి కనెక్ట్ అయిన షాఫ్ట్ మూవ్ చేస్తుంది, ఆ షాఫ్ట్ని రొటేట్ చేస్తుంది, అది చక్రాన్ని తిప్పుతుంది. సో నేను ఎంత హీట్ ఇస్తున్నాను, నేను 1 లీటర్ పెట్రోల్ కాల్చడం ద్వారా ఎంత హీట్ జనరేట్ చేశాను, దాని ద్వారా ఎంత మెకానికల్ వర్క్ జరిగింది అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ ఏంటి అని అంటే ఆ మెకానికల్ వర్క్ రావడానికి నేను రకరకాల అప్రోచ్లు ఫాలో అవ్వచ్చు. అంటే నా కారు తిప్పడానికి నేను రకరకాల అప్రోచ్లు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ అప్రోచ్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచి హీట్ని పెంచడం ద్వారా ఆ టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచితే అది ప్రెజర్ని వాల్యూమ్ని మార్చుకుంటూ ఉంటుంది. దానివల్ల మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీ తోటి మనకి బయట చక్రం తిరుగుతుంది. ఇది ఒక విధానాన్ని నేను ఎంచుకోవచ్చు. ఇంకొక మెథడ్ ట్రై చేస్తాను, ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్లో ప్రెజర్ని కాన్స్టెంట్గా ఉంచాను. ప్రెజర్ని కాన్స్టెంట్గా ఉంచి మళ్ళీ ఏం చేసాను, కింద నుంచి హీట్ చేశాను. టెంపరేచర్లో మార్పు వస్తుంది, కరెస్పాండింగ్ వాల్యూమ్లో మార్పు వస్తుంది. అప్పుడు వర్క్ ఎంత నేను క్యాలిక్యులేట్ చేశాను. దాని వాల్యూ వచ్చింది, ఎంత వచ్చింది మనకి? ప్రెజెంట్ కాన్స్టెంట్గా ఉంచి చేసాం కదా, V1 - V2 × P. అది వర్క్ వచ్చింది. నెక్స్ట్ మూడో ప్రాసెస్ ట్రై చేశాను. ఈసారి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచి మళ్ళీ హీట్ చేశాను. అప్పుడు ప్రెజర్ పెరుగుతూ పోయింది కానీ మెకానికల్ మూమెంట్ ఏమీ లేదు. కాబట్టి నాకు ఎక్స్టర్నల్ వర్క్ అనేది 0, అంటే ఆ ప్రాసెస్ నాకు అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ట్రై చేస్తున్నాను, అది అడియాబాటిక్ ప్రాసెస్. ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో ఆ ఈక్వేషన్ అనేది పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఆ గామా వాల్యూ మాత్రం సిపి బై సివి. అది ఎలా వచ్చింది అనేది అది అడ్వాన్స్డ్ స్కోప్. పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది అది మాత్రం గుర్తుంచుకోండి ఐసోలేటెడ్ సిస్టమ్కి. ఓకేనా? సో నాన్ ఐసోలేటెడ్ సిస్టమ్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఎంత వర్క్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు ఆ వర్క్ ఈ 4 ప్రాసెస్లో బెస్ట్ ప్రాసెస్ ఏది అని ఐడెంటిఫై చేసుకుని దాన్ని నేను కార్ డిజైన్ చేయడానికి వాడుకుంటాం, అంతే కదా సమ్మరీ. ఇందులో బెస్ట్ ప్రాసెస్ ఏది? ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు, ఈ 4లో ఏదో ఒక ప్రాసెసే వాడాలా, 2-3 కంబైన్ చేసి కూడా వాడచ్చు కదా, అలా కూడా ట్రై చేస్తారు. ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఏ కాంబినేషన్ ఆఫ్ ది ప్రాసెస్ బెస్ట్గా సూట్ అవుతాయి అని స్టడీ చేస్తే అదే కార్నాట్ ఇంజిన్. ఆ కార్నాట్ ఇంజిన్లో అతను ఎక్స్పెరిమెంటల్గా హైయెస్ట్ ఎఫిషియన్సీ నీకు రావాలి, ఎక్సలెంట్ వర్క్ జరగాలి, మ్యాక్సిమం వర్క్ జరిగే ప్రాసెస్ ఒకే ఒకటి ఉంది. అదేంటి అంటే 2 ఐసోథర్మల్ ప్రాసెస్లు 2 అడియాబాటిక్ ప్రాసెస్లు మిక్స్ చేసి ఒక సిస్టమేటిక్గా నువ్వు రన్ చేస్తే హైయెస్ట్ ఎఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది అని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేశాడు అనమాట. దాన్నే కార్నాట్ ఇంజిన్ అంటాం అనమాట. ఓకేనా? ఇది మొత్తం ఓవరాల్గా స్టడీ అనమాట. ఇప్పుడు ఇందాక మనం ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎంత వర్క్ జరిగింది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఏది?
ఎంత వచ్చింది మనకి log of V2 by V1 అవునా. సో అది నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంత వర్క్ జరుగుతుంది అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఐసోబారిక్, ఐసోచోరిక్ అనేది యూజ్లెస్, ఎనీవే నో ఎక్స్టర్నల్ వర్క్ కాబట్టి ఐసోచోరిక్ గురించి మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఐసోబారిక్ వల్ల వచ్చేది కూడా చాలా తక్కువ వర్క్ వస్తుంది కాబట్టి అది కూడా మనం పెద్దగా పట్టించుకోం. అంటే మనకున్న రెండు ఆప్షన్స్, ఒకటి ఐసోథర్మల్, రెండు అడియాబాటిక్. అంటే ఒకటేమో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచి, ఒకటేమో ఎక్స్టర్నల్ ఎనర్జీని సప్లై చేసి డెల్టా క్యూని 0 ఉంచి, అంతే. ఈ రెండే జరిగేది. సో ఈ కేసులోకి వచ్చేసరికి డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ కేసులో వచ్చేసరికి టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లేదా డెల్టా టీ ఈక్వల్ టు 0. టీ కాన్స్టెంట్ అయినా డెల్టా టీ 0 అయినా ఏదైనా ఒకటే. ఓకేనా. ఈ రెండు ప్రాసెస్ని అడాప్ట్ చేసి హీట్ ఇంజిన్స్ అనేది డిజైన్ చేస్తారనమాట. హీట్ ఇంజిన్స్ అంటే మనం రెగ్యులర్ డే టు డే లైఫ్లో వాడేవే. ఇవే జస్ట్ ఈ ఏసీ కూడా వన్ ఆఫ్ ద హీట్ ఇంజిన్, రిఫ్రిజిరేటర్ వన్ సిస్టమ్. సో ఏసీ అనేది ఒక మెథడ్, అదేవిధంగా కార్ రన్ చేసే ఇంజిన్ అనేది ఒక మెథడ్. సో కార్ కానీ మొత్తం ఏ రకమైన వెహికల్ తీసుకున్నా కానీ ఈ హీట్ ఇంజిన్స్ తోటే రన్ అవుతాయి. ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ని మనం డిస్కస్ చేస్తున్నామో ఈ ప్రాసెస్ ప్రకారమే రన్ అవుతాయి. అన్ని కార్లు, వెహికల్స్, లారీలు, బస్సులు ఏవి తీసుకుని వీటి ద్వారా రన్ అవుతాయి. అందుకే మనం పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటాం కదా. ఎందుకు కొట్టించుకుంటాం అంటే అది హీట్ చేస్తుంది, లోపల ఉండే సబ్స్టెన్స్ని హీట్ చేసి ఒక గ్యాస్ని వాడతారు అన్నమాట. ఐడియల్ గ్యాస్ని వాడతారు జనరల్గా. ఆ గ్యాస్ని హీట్ చేసి ఇలా ఒక చోట నుంచి ఒక ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కూల్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ హీట్ చేసి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా మనకు మెకానికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది పెట్రోల్ కాల్చడం ద్వారా. ఆ మెకానికల్ ఎనర్జీని కారు తిప్పుకోవడానికి మనం వాడుకుంటాం. ఇది జరిగేది ఓవరాల్గా. ఇప్పుడు ఇందులో మనకి డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, అంతేనా. సో వర్క్ డన్ dW ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎంత dW బై dV P ఇంటూ గామా ఇంటూ V పవర్ గామా -1, అంతేనా. సో dW ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ గామా ఇంటూ V పవర్ గామా -1 ఇంటూ dV. జస్ట్ డెరివేటివ్ చేస్తాం అంతే. ఓకేనా. సో ఇప్పుడు మనకి P అనేది ఏంటి, C బై V పవర్ గామా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ V పవర్ గామా -1 డివైడెడ్ బై P డివైడెడ్ బై ఇంటూ C డివైడెడ్ బై V పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు dV. సో గామా C dV బై V, అంతేనా. V1 టు V2. జస్ట్ ఇది కాదు. సో మనకు ఉన్నది పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతే కదా. ఇది అడియాబాటిక్ ప్రాసెస్. ఇందులో వర్క్ డన్ అనేది ఏంటి మనకి ఇప్పుడు P ఇంటూ dV, అంతేనా. ఇది వర్క్ డన్. ఇప్పుడు దీంట్లో P ఎంత మనకి, P ఈజ్ ఈక్వల్ టు C బై V పవర్ గామా, అంతేనా. ఇప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, dV ఇంటూ C డివైడెడ్ బై V పవర్ గామా, ఇది dW. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తాం అటు ఇటు. ఇంటిగ్రేట్ చేస్తే W ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V పవర్ గామా, ఇంటిగ్రేషన్ ఎంత 1 బై V పవర్ గామా, V పవర్ 1 మైనస్ గామా బై 1 మైనస్ గామా, అంతేనా. అప్పర్ లిమిట్ V1 నుంచి V2కి చేంజ్ అయింది. సో ఇట్ ఇంప్లైస్ W ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ
సి బై 1 మైనస్ గామా బయట పెట్టేస్తే వి పవర్ v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ v1 పవర్ 1 మైనస్ గామా, అంతేనా? v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ v1 పవర్ 1 మైనస్ గామా. సి అంటే ఏంటి మనకి? పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ కదా, అంటే p1 v1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ p2 v2 పవర్ గామా. జస్ట్ ఆ ప్లేస్లో రీప్లేస్ చేయండి. సి అంటే 1 బై 1 మైనస్ గామా, ఈ సి ప్లేస్లో ఇక్కడ ఒక సి ఇక్కడ ఒక సి, కానీ ఇక్కడ p2 v2 వేసుకుంటాను. p2 v2 పవర్ గామా ఇంటూ v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ p1 v1 ఇంటూ v1 పవర్ 1 మైనస్ గామా. ఇది 1 బై 1 మైనస్ గామా ఇంటూ p2 v2 మైనస్ p1 v1, లేదా p1 v1 మైనస్ p2 v2 బై గామా మైనస్ 1. ఇది వర్క్. అర్థమైంది ఇది డెరివేషన్. నేను చెప్పండి, అర్థమైందా? ఫాలో అయ్యేవా మొత్తం? అర్థమైందా మీ ఇద్దరికి? ఓకేనా? దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? p1 v1 మైనస్ p2 v2 బై గామా మైనస్ 1. ఇది వర్క్. దీన్ని ఇంకొక రకంగా రాయొచ్చు. p1 v1 ని nrt1 మైనస్ nrt2 డివైడెడ్ బై గామా మైనస్ 1. దీన్నే nr కామన్ తీసేస్తే t1 మైనస్ t2 బై గామా మైనస్ 1. ఇది వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. మనకి ఇది అడియాబాటిక్ ప్రాసెస్లో. ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ ఈజ్ ఈక్వల్ టు nrt1 log v2 బై v1. ఇవి రెండు ఇంపార్టెంట్. సో T1 అనాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే ఐసోథర్మల్ కాబట్టి, రెండు సేమ్ టెంపరేచర్లు కాబట్టి వాల్యూమ్లోనే చేంజ్ జరిగింది. సో ఈ రెండు ప్రాసెస్ని వాడి మనకి హీట్ ఇంజిన్స్, థర్మల్ ఇంజిన్స్ డిజైన్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. ఇప్పటివరకు జరిగిన అన్ని కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా? కానీ ఎన్ని చేసినా కానీ ఈ టాపిక్ సమ్మరైజ్ చేస్తే ఏం కనబడింది మనకి ఓవరాల్గా?
ఏదో ఒక మెషిన్ ఒక కెటిల్లో ఉండే ఆ సబ్స్టెన్స్ని హీట్ చేస్తున్నాం మనం. అది హీట్ చేస్తే దాని ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ జరుగుతుంది. ఆ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ జరగడం ఒకటే కాదు, ఆ ఎక్స్టర్నల్గా దానికి ఏదైనా మూవబుల్ ఎక్విప్మెంట్ ఏదైనా కనెక్ట్ చేస్తే దాన్ని మూవ్ చేస్తుంది. మనకి ఏది అవసరం అని అంటే దాని ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వడం మనకి ఇంపార్టెంట్ కాదు, అది ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ని ఎంత ఎఫెక్టివ్గా మూవ్ చేస్తున్నానని మనకి ఇంపార్టెంట్. అది ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ మూవ్ చేయడం కోసం మనం హీట్ చేస్తున్నాం కదా, ఈ హీట్ చేసేటప్పుడు రకరకాల ప్రాసెస్లు మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు? దాని ప్రెజర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ హీట్ చేస్తూ మొదలు పెట్టానుకో, అప్పుడు మెకానికల్ ఎక్విప్మెంట్ మూవ్ అవ్వచ్చు. అప్పుడు మనకు జరిగిన వర్క్ P × V2 - V1. ప్రెజర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఆ లిడ్ అలా మూవ్ చేస్తూ ఉన్నాను, అప్పుడు వర్క్ జరిగింది కదా, అది P × V2 - V1. ఇంకా వేరే మెథడ్ ఐసోచోరిక్ ప్రాసెస్ మొదలు పెట్టామనుకో, అంటే లిడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం ద్వారా వాల్యూమ్ని కాన్స్టెంట్గా ఉంచాం. ఇప్పుడు నేను హీట్ చేస్తే ప్రెజర్ పెరుగుతుంది కానీ మెకానికల్ మూవ్మెంట్ ఏమీ జరగట్లేదు కాబట్టి ఎక్స్టర్నల్ వర్క్ అనేది 0, కాబట్టి అది నాకు ఉపయోగపడని ప్రాసెస్. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏం చేశాడు అని అంటే కింద నుంచి హీట్ చేశాడు, కానీ పైన ఉండే సబ్స్టెన్స్కి టెంపరేచర్ రైజ్ చేయకోకుండా ఏం చేశాడు అని అంటే PV = కాన్స్టెంట్ ఉండేలా మెయింటైన్ చేశాడు. అంటే ప్రెజర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, టెంపరేచర్ మారకుండా మెయింటైన్ చేశాడు. టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంచారు. దాని కరస్పాండింగ్ ఎందుకు ప్రెజర్కి టెంపరేచర్కి రిలేషన్ ఉంది, వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ ఉంది. అవే మనం చదివాం బాయిల్స్లా కానీ లేదా చార్లెస్లా కానీ. సో ప్రెజర్కి వాల్యూమ్కి రిలేషన్ ఉంది, వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ ఉంది. సో ఈ రిలేషన్స్ బేస్ చేసుకుని హీట్ చేసినంత మాత్రం ఈ సబ్స్టెన్స్ని హీట్ పెంచుకోకుండా వీటిని మూవ్ అవుతూ ఆ ప్రెజర్ మెయింటైన్ చేస్తూ అదే టెంపరేచర్తో ఉంటూ మనం మెకానికల్ ఎక్విప్మెంట్ని మూవ్ చేయడానికి ట్రై చేసాం. ఈ ప్రాసెస్ మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అని అన్నాం. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు చుట్టూ ఏంటంటే ఇన్సులేషన్ ఏమి ఉంచలేదు నేను. అలా కాకుండా ఈసారి ఏం చేశాను అంటే అడియాబాటిక్ ప్రాసెస్. ఈసారి ఈ హీట్ తీసేసాను, సర్టెన్ టెంపరేచర్కి వెళ్ళిన తర్వాత ఈ హీట్ తీసేసాను. అప్పుడు ఈ పిస్టన్ని పైన ఉండేదానికి కింద పైన ఒక సబ్స్టెన్స్ ఉంది, కింద ఒక సబ్స్టెన్స్ ఉంది. మేబీ కింద గ్యాస్ ఉందనుకో, పైన ఎయిర్ ఉంది. అప్పుడు దీని నుంచి దానికి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగడానికి ట్రై చేస్తుంది. ఎక్స్టర్నల్ హీట్ ఇవ్వటం మానేస్తాను. ΔQ = 0. అంటే ఉన్నదాన్ని అటు ఇటు అది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, అంతే కదా. ఉన్నదాన్ని అటు ఇటు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు అది PV = nRT అనే రూల్కి బదులుగా PV/γ కాన్స్టెంట్ అనే రూల్తో డెరైవ్ అవుతుంది. అప్పుడు ఎంత వర్క్ జరుగుతుంది అనేది మళ్ళీ అనాలిసిస్ చేసాం. అప్పుడు అది మనకి ఎంత వచ్చింది? nR × T2 - T1 / γ-1 వచ్చింది. దాన్ని అడియాబాటిక్ ప్రాసెస్ అన్నాం. ఇవి యాక్చువల్గా సమ్మరైజ్ చేస్తాం మొత్తం అన్ని మనం నేర్చుకున్నాయి, అంతేనా. ఇది యాక్చువల్గా జరిగేది. సో ఎన్ని రకాలు చేసినా ఏం జరిగినా కానీ ఇంటర్నల్గా సబ్స్టెన్స్కి ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి, దాని వాల్యూమ్లో చేంజ్ అవుతుందా, ప్రెజర్లో చేంజ్ అవుతుందా, టెంపరేచర్లో చేంజ్ అవుతుందా, దాన్ని మనం ఎక్స్టర్నల్గా కంట్రోల్ చేస్తూ మనకు కావాల్సిన అవుట్పుట్ని తీసుకోవడం ట్రై చేస్తున్నాం. ఓకేనా. ఇలా జరిగినప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు మనం ఏదైనా ఒక హీట్ ఇంజిన్ తీసుకుంటే ఈ హీట్ ఇంజిన్కి మనం Q1 అనే హీట్ ఇచ్చామనుకోండి. Q1 అనే హీట్ ఇస్తే ఇది Q2 అనే హీట్ని బయట ఉండే సరౌండింగ్స్ ట్రాన్స్ఫర్ చేసింది అని అనుకోండి. ఎట్ ద సేమ్ టైం కొంచెం వర్క్ అనేది జరుగుతుంది మనకి, అంతేనా. ఇది హీట్ ఇంజిన్. అంతేనా. హీట్ ఇంజిన్ అనేది ఉంటే నేను బయట నుంచి హీట్ చేస్తే కొంచెం సరౌండింగ్స్కి వేస్ట్ అయిపోయి కొంచెం నాకు ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి ఉపయోగపడింది, అంతే కదా, అంతేనా. సో ఈ ప్రాసెస్ జరిగింది అని అంటే Q1 = Q2 + W. ఎక్స్టర్నల్గా చూస్తే అది. ఇంటర్నల్గా కొంచెం దీంట్లో ఇంటర్నల్ ఎనర్జీని రైజ్ చేయడానికి ఉపయోగించవచ్చు ΔU, కానీ కొంచెం బయటకు అనేది వేస్ట్ చేస్తుంది. అంటే ఈ రిలేషన్ మనం ఎక్స్టర్నల్గా చూస్తే Q1 అనేది QTకి + Wకి ఉపయోగపడింది. అంటే W = Q1 - Q2. ఇది యాక్చువల్గా నాకు వర్క్ జరిగింది. ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ది మెషిన్ నేను చెప్పాలనుకోండి, ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజిన్ ఏటా = నాకు ఎంత వర్క్ జరిగింది, నేను ఎంత ఇన్పుట్ ఇచ్చాను, అంతే కదా. ఎఫిషియన్సీ ఎంత ఎఫిషియన్సీగా పని చేస్తున్నాము అని అంటే ఏంటి, నాకు ఎంత పని జరుగుతుంది, నీకు ఎంత శాలరీ ఇచ్చాం, ఇంతే కదా సమ్మరీ. సో W అనేది వర్క్ జరిగింది, Q1 అనేది నేను హీట్ ఇన్పుట్ కింద ఇచ్చాను ఎక్స్టర్నల్గా. సో W అనేది ఏంటి మనకి Q1 - Q2 / Q1, అంతేనా. అంటే ఇది 1 - Q2 / Q1.
ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ఎ హీట్ ఇంజిన్. ఓకేనా? ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే ఇది హాట్ రిజర్వాయర్ అంటాం, ఇది కోల్డ్ రిజర్వాయర్ అంటాం. అంటే మనం హీట్ చేసాం, హీట్ చేసిన చుట్టూ ఉండే గాలి చల్లగానే ఉంది కదా, అందువల్ల అది కోల్డ్ రిజర్వాయర్ అంటాం. రిజర్వాయర్ అంటే జస్ట్ ఒక స్టాక్ ఆఫ్ డేటా ఉన్నట్టు, అంతే కదా. రిజర్వాయర్ అని అంటే ఏంటి? వాటర్ని అక్కడ స్టాక్ చేసి ఉంచుతుంది అని. సో ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్ అంటే కోల్డ్ వాటర్ అక్కడ ఉంది, కోల్డ్ ఎయిర్ అక్కడ ఉంది అని. కింద నుంచి నేను ఫ్లేమ్తో హీట్ చేస్తున్నాను అని మీనింగ్ ఇక్కడ. అంటే ఈ హీట్ ఇంజిన్స్కి ఉండే ప్రధానమైన లిమిటేషన్ ఏంటి అని అంటే జస్ట్ చుట్టుపక్కల ఏమి డిస్టర్బెన్స్ లేకుండా నేను హీట్ చేసేయగలనా, అంటే నేను హీట్ చేసినంతా కూడా లోపల ఉపయోగపడేలాగా చేసేసుకోగలనా చెప్పండి. ఇప్పుడు కింద నుంచి ఫ్లేమ్తో మనం మండిస్తున్నాం, మనం మండించిన మంట అంతా కూడా వాటర్ని హీట్ చేయడానికి ఉపయోగపడిపోతుందా, లేకపోతే చుట్టుపక్కల ఎయిర్ని హీట్ చేస్తుంది కదా, చుట్టుపక్కల ఎయిర్ని మొత్తం హీట్ చేస్తూ వెళ్తుంది. అంటే ఈ థర్మోడైనమిక్స్లో ఉండే ప్రధానమైన లిమిటేషన్ ఏంటి అని అంటే నువ్వు ఏది హీట్ చేసినా కానీ కొంచెం సరౌండింగ్స్ వేస్ట్ చేయాల్సిందే, అది లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. అది మండించాలన్నా కానీ ఎక్కడో చోట మండించాలి కదా, దాన్ని హీట్ చేయడానికి వేస్ట్ అవుతుంది కదా. ఇది థర్మోడైనమిక్స్ సెకండ్ లా అనమాట. ఈ థర్మోడైనమిక్స్ ప్రాసెస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం హీట్ అనేది వేస్ట్ అయిపోతుంది, అదే సెకండ్ లా. ఇది హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ. అదే రిఫ్రిజిరేటర్లు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం హీట్ చేస్తున్నాం, అక్కడ ఏం చేయాలి? కూల్ చేయాలి. అంటే ఈ రూమ్లో ఉండే టెంపరేచర్ని తీసుకెళ్ళి బయటికి ఇచ్చేయాలి, అదే కదా ఏసీ చేసే పని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కోల్డ్ రిజర్వాయర్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఈ Q1 అనేది కోల్డ్ రిజర్వాయర్ దగ్గర నుంచి తీసుకుంటుంది. దీన్ని ఎక్స్టర్నల్గా వర్క్ చేస్తే అప్పుడు హాట్ రిజర్వాయర్కి పంపుతుంది. అది ఎక్స్టర్నల్గా వర్క్ చేస్తుంటే బయట ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఎందుకు తిరుగుతుంది? అవి వచ్చిందని కూల్ చేయడానికి, అంతేనా? అంటే బేసిక్ ఇక్కడ ఉండే టెంపరేచర్ని లోపల NH3 అమోనియం గ్యాస్ ఉంటుంది. ఈ అమోనియం గ్యాస్ ఏముంటుందంటే ఇక్కడ ఉండే టెంపరేచర్ అంతా కూడా అది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఆ అమోనియం గ్యాస్ యొక్క టెంపరేచర్ మారుతుంది. ఆ మారిన టెంపరేచర్ తోటి అది దాని వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళినప్పుడు అక్కడ కూల్ చేయడానికి అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి, ఆ ఫ్యాన్స్ ఏం చేస్తాయి? బయటికి డిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మనకి ఏసీలో జరిగింది. అంటే హీట్ ఇంజిన్ యొక్క రివర్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో కోల్డ్ దగ్గర నుంచి తీసుకుంటుంది, హాట్ దానికి ఇస్తుంది. ఇలా చేయడం కోసం నేను ఎక్స్ట్రాగా ఫ్యాన్ తిప్పాల్సి వచ్చింది వర్క్. అంటే ఇక్కడ మనకి Q1 + W = Q2, అంతేనా? ఇది రిఫ్రిజిరేటర్స్కి. దీన్ని హీట్ పంప్స్ అని కూడా అంటారు, ఆర్ హీట్ పంప్. హీట్ ఇంజిన్ వేరు, హీట్ పంప్ వేరు. హీట్ పంప్కి హీట్ ఇంజిన్కి ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది. హీట్ పంప్ అంటే ఏసీలు, అర్థమైనా? ఓకేనా? మరి ఏసీ యొక్క ఎఫిషియన్సీ మనం ఎలా చెప్తాం? అది ఎంత ఎఫెక్టివ్గా డిసిపేట్ చేయగలుగుతుంది బయటికి అనేది కదా ఏసీ యొక్క ఎఫిషియన్సీ. అంటే మనం ఎంత వర్క్, అంటే మోటార్ పవర్ నేను ఎంత కన్జ్యూమ్ చేస్తే అది ఎంత టెంపరేచర్ నాకు తగ్గిస్తుంది అనేది నా క్రైటీరియా ఏసీకి. అంటే దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ అంటాం. ఎఫిషియన్సీకి బదులుగా ఇంకో డిఫరెంట్ టర్మినేటర్ని వాడతాం అనమాట. ఇది నాకు ఎంత డిసిపేట్ చేసింది, నేను ఎంత వర్క్ చేసాను దానికి, ఇది నాకు ఇంపార్టెంట్. దాని ఎఫిషియన్సీని అలా మెజర్ చేసుకుంటాం, అంతేనా? ఓకేనా? సో మనకి ఇక్కడ ఉండే రిలేషన్ ఏంటి? Q1 + W = Q2. సో Q2 / W = Q2 - Q1, లేదా దీన్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. ఇది
1/1 minus Q1/Q2. ఇది ఆల్ఫా. మనకి ఎఫిషియన్సీ ఏమొచ్చింది? 1 minus Q2/Q1 వచ్చింది. ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హీట్ పంప్, సారీ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హీట్ ఇంజిన్. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్. ఈ రెండు ఆపోజిట్గా వచ్చింది చూడండి. ఇది 1/Q1/Q2 వచ్చింది, ఇది 1 minus Q2/Q1 వచ్చింది. అంటే ఇక్కడ ఈ రెండు ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని మనకి థర్మోడైనమిక్స్ సెకండ్ లా ని డిఫైన్ చేశారనమాట. ఈ థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ Q2 అనేది 0 అయింది అనుకోండి, Q2 0 అయితే ఏం జరిగి ఉండాలి? మనకి ఎఫిషియన్సీ 100% వచ్చి ఉండాలి. ఈ కోఎఫిషియంట్ ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అని అంటే, ఇది Q1 = Q2 అయింది అనుకోండి, ఇది 0 అయిపోతుంది. 1 minus 1 0 అయిపోతుంది కాబట్టి ఓవరాల్ వాల్యూ ఇన్ఫైనైట్ అవుతుంది. అంటే చాలా ఎఫిషియెంట్గా నా ఏసీ పనిచేస్తుంది. అంటే ఎంత టెంపరేచర్ ఉన్నా కానీ లాగేస్తుంది. ఏది నేను ఎక్స్టర్నల్ వర్క్ ఏం పెద్దగా చేయకపోయినా కానీ. ఇది జరిగిద్దా? ప్రాక్టికల్గా జరిగిద్దా? బయట నేను ఫ్యాన్ తిప్పుకోకుండా ఏసీ కూల్ చేసేస్తుంది, ఇక్కడ జరగదు, అవునా? ఇది ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ. అంటే నేను హీట్ చేసిన హీట్ అంతా కూడా డైరెక్ట్గా నా కార్ తిప్పడానికి ఉపయోగపడిపోతుందా? చెప్పండి. ఈ రెండు జరగవు. దీన్నే థర్మోడైనమిక్స్ సెకండ్ లా అంటారు అనమాట. ఓకేనా? జస్ట్ ఇట్లా నోట్ చేసుకోండి, స్టేట్మెంట్ చెప్తాను. యాజ్ ఇట్ ఈజ్ గా నోట్ చేసుకోండి స్టేట్మెంట్. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఇది ఇద్దరు చెప్పారనమాట. రిఫ్రిజిరేటర్ సంబంధించి ఒకళ్ళు, హీట్ ఇంజిన్ సంబంధించి ఒకళ్ళు చెప్పారు. ఇవి రెండు కలిపి ఒకటే అంటాం. దాన్ని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అని అంటే, ఒకటి కెల్విన్ ప్లాంక్స్ స్టేట్మెంట్. ఇది ఏం చెప్తుంది అని అంటే, నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ whose sole result is the absorption of heat from a reservoir and the complete conversion of the heat into work. హీట్ ఇంటూ వర్క్ అంటే మొత్తాన్ని వర్క్ కింద కన్వర్ట్ చేసేస్తానికి అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ పాసిబుల్ కాదు అనేది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. మళ్ళీ రెండో స్టేట్మెంట్ ఉంది. ఈ రెండో స్టేట్మెంట్ని క్లాజియస్ స్టేట్మెంట్ అంటారు. ఈ క్లాజియస్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూజ్ సోల్ రిజల్ట్ ఈజ్ the transfer of heat from a colder object to a hotter object. The transfer of heat from a colder object to a hotter object. ఓకేనా? ఇది థర్మోడైనమిక్స్ సెకండ్ లా. అర్థమైనా?
వీటిని బేస్ చేసుకుని అంటే థర్మోడైనమిక్ సెకండ్ లా డెఫినెట్ గా హీట్ ఇంజిన్ లోను రిఫ్రిజిరేటర్స్ లోను లిమిటేషన్స్ ఉంటాయి అని చెప్తుంది. అంతేనా? డెఫినెట్ గా లిమిటేషన్స్ ఉండి తీరుతాయి. 100% ఎఫిషియన్సీ ఎప్పటికీ రాదు మనకి. అంటే అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మనం కార్ ఇంజిన్ డిజైన్ చేయాలి అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏం చేస్తే నాకు ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది? ఇదే కదా. సో ఆ ఏం చేస్తే మనకి ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది అనే దాన్ని స్టడీ చేస్తే మనకు వచ్చిందే కార్నాట్ ఇంజిన్ అనమాట. ఓకేనా? ఇది కార్నాట్ ఇంజిన్. ఈ కార్నాట్ ఇంజిన్ లో ఏం చెప్పాడు అని అంటే బేసిక్గా ఏం చేస్తే వస్తుంది, ఇదే కదా మనం జరిగేది. మనకు ఉన్న ప్రాసెస్లన్నింటిని అనాలిసిస్ చేయాలి. ఈ ఉన్న ప్రాసెస్లో కార్నాట్ ఇంజిన్ ఏం చెప్పాడు అని అంటే స్టడీ చేసి ఇది అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పాడు. అదేం చెప్పాడు అని అంటే ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయింది మంది, ఇది వాల్యూమ్, ఇది ప్రెషర్. ఇప్పుడు ఫస్ట్ ఒక ఐసోథర్మల్ ప్రాసెస్ని క్యారీ ఆన్ చేయమన్నాడు. ఇక్కడ దీని స్టేట్ P1 V1 T1 ఉంది, ఐసోథర్మల్ ప్రాసెస్. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేంజెస్ జరిగింది? ఏం చేంజెస్ జరిగింది? ప్రెజర్ ఎలా మారుతుంది? నెక్స్ట్ ఇది T1కే ఉండిపోతుంది, టెంపరేచర్ మారదు, ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి. దాని తర్వాత ఏం చేయమన్నాడంటే ఒక అడియాబాటిక్ ప్రాసెస్ని క్యారీ చేయమన్నాడు. ఈ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఇది అడియాబాటిక్, ఇది ఐసోథర్మల్. ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో కూడా ప్రెజర్లోను వాల్యూమ్లోను చేంజెస్ జరిగినాయి. వీటితో పాటుగా టెంపరేచర్లో కూడా చేంజెస్ జరుగుతుంది. అంటే ఇక T1 ఉన్న టెంపరేచర్ కాస్త ఇక T2 అయిపోతుంది, టెంపరేచర్లో కూడా మార్పు జరిగింది అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి. సో ఇది P3 V3 T3 సారీ T2 పెట్టుకున్నాం, రెండో టెంపరేచర్ కాబట్టి. ఆ తర్వాత ఏం చేయమన్నాడు అంటే T2 టెంపరేచర్ దగ్గర మళ్ళా ఇంకొక ఐసోథర్మల్ ప్రాసెస్ బ్యాక్ ఫార్వర్డ్ చేయమన్నాడు. అప్పుడు మళ్ళీ ఐసోథర్మల్ ప్రాసెస్ కదా ఇది, అంటే T2 టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతుంది. అంటే P4 V4 T2. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక అడియాబాటిక్ ప్రాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయమన్నాడు. ఇక్కడికి ఈ టెంపరేచర్ T2 కాస్త T1కి రీసెట్ చేయమన్నాడు. ఈ ప్రాసెస్ని కంటిన్యూస్గా రిప్లికేట్ చేయమన్నాడు. అప్పుడు హైయెస్ట్ ఎఫిషియన్సీ వస్తుంది అని డిక్లేర్ చేశాడు అనమాట. ఓకేనా? సో ఈ ఎఫిషియన్సీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అంటే ఇక్కడ వర్క్ డానికి మనం ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తాం, లాగ్ ఆఫ్ V2/V3 అనేది వచ్చింది, అవునా? ఇక్కడ ఎఫిషియన్సీకి వర్క్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం, nRT ఇంటూ T2 - T1, అవునా? మళ్ళా ఇక్కడ బ్యాక్ వర్క్ చేసాం, దీనికి ఆపోజిట్ వర్క్ ఇక్కడ వస్తుంది. కాకపోతే ఇక్కడ V3 V4 వస్తుంది, ఇక్కడ V1 V2 వస్తుంది. మళ్ళా ఇక్కడ జస్ట్ ఎనర్జీ అనేది ఓన్లీ టెంపరేచర్ చేంజ్ ఏం జరిగింది, T1 నుంచి T2కి జరిగింది. ఇక్కడ ఏం జరిగింది, T2 నుంచి T1కి జరిగింది. అంటే ఇంటర్నల్ హీట్ ఎనర్జీ అనేది ΔU ఇక్కడ చేంజ్ అయితే -ΔU ఇటు వెళ్తుంది మళ్ళా. అంటే ఇక్కడ ΔU జరిగింది, ఇక్కడ -ΔU జరిగింది. ఈ రెండిట్ల సమ్ ఎంత అవుద్ది? 0 అవుతుంది. సో మనకున్న ఎఫెక్టివ్ గా జరిగేది ఏంటి? ఈ రెండిట్ల యొక్క డిఫరెన్స్, అంతేనా? సో ఇటేమో పాజిటివ్ వర్క్ జరుగుతుంది, ఇటేమో నెగిటివ్ వర్క్ జరుగుతుంది. ఎఫెక్టివ్ వర్క్ ఎంత అవుతుంది? ఎఫెక్టివ్ వర్క్ ఎంత చెప్పండి? ఐసోథర్మల్ ప్రాసెస్ లో వర్క్ డన్ ఎంత చేశారు కదా, చూసి చెప్పండి. nRT ఇంటూ, సో ఇక్కడ వచ్చేసరికి nRT1 ఇంటూ లాగ్ V2/V1, అంతేనా? ఇక్కడ వచ్చేసరికి nRT2 లాగ్ V4/V3. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. సో ఈ ఎఫెక్టివ్ వర్క్ అనేది nR ఇంటూ T1 లాగ్ V2/V1 మైనస్ T2 లాగ్ V4/V3.
ఇది ఎఫెక్టివ్ వర్క్ అన్నమాట. ఓకేనా? సో ఇంతవరకు గుర్తుంచుకోండి. సో ఇంకా కావాలి ఫర్దర్గా సింప్లిఫై చేయాలి అనుకుంటే అడియాబేటిక్ ప్రాసెస్ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అనే రూల్ని వాడి సో ఈ V2 V1 V2 V3 V4ని టెంపరేచర్లో కన్వర్ట్ చేసామనుకోండి, టెంపరేచర్లో కన్వర్ట్ చేయొచ్చు అడియాబేటిక్ ప్రాసెస్ ప్రకారం. అది కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అని అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ 1 - T2/T1 వస్తుంది టెంపరేచర్లో కన్వర్ట్ చేస్తే. దాన్నే కార్నాట్ ఈక్వేషన్ అని కూడా అంటారు, లేదా కార్నాట్ థియరం. సో V3/V4 ఈజ్ ఈక్వల్ టు V2/V1 అనే రూల్ వస్తుంది అనమాట. ఇది పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే రూల్ని వాడితే ఫర్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఓకే, జస్ట్ ఇది నోట్ చేసుకుని సరిపోతుంది. ఎఫిషియన్సీ ఎక్కడ? అవును, కరెక్టే కదా, ఇందులో మిస్టేక్ ఏముంది? ఇదా, ఇది రిలేషన్ వస్తుంది. ఈ రిలేషన్స్ వాడి మనకి ఇది ఒక రిలేషన్ వస్తుంది కరస్పాండింగ్. జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, ఇది వదిలేండి, జస్ట్ అంతవరకు నోట్ చేసుకోండి సరిపోతుంది. సో అడియాబాటిక్ ప్రిన్సిపల్ని వాడి మనం అట్లాంటి రిలేషన్ తీసుకొచ్చి ఈ వాల్యూస్ని కాస్త మనం టెంపరేచర్లోకి మార్చుకుంటే ఎట్లాంటి రిలేషన్ వస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా? ఓకే, సో ఎంతవరకు నోట్ చేసుకున్నారు కదా? సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ ఉంది కదా అడియాబాటిక్ ప్రాసెస్ లో. ఈ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అని ఉంది కదా, మనకు ఇంకొక రిలేషన్ ఉంది, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని ఒక రిలేషన్ ఉంది, అవునా? అంతే కదా. అంటే ఇప్పుడు ఈ వాల్యూని మనం చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు? పీవీ ఇంటూ వి పవర్ గామా 1 - గామా కింద రాయొచ్చా? గామా -1 అంతేనా? అంతేనా కదా. సో గామా -1 అంటే ఈ ప్లేస్లో ఎన్ఆర్టీ పెట్టొచ్చా? సో టీవీ పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాయొచ్చా? అంతేనా కదా. సో ఇక్కడ అంటే V1 పవర్ గామా -1 ఇంటూ T1 ఈజ్ ఈక్వల్ టు V2 పవర్ గామా -1 ఇంటూ T2. అంతేనా? దీన్ని ఎలా రాయమంటున్నానంటే V1/V2 ఈజ్ ఈక్వల్ టు గామా -1 ఈజ్ ఈక్వల్ టు T2/T1, లేదా 1/గామా -1 రాయచ్చా? ఈ రిలేషన్స్ వాడి టెంపరేచర్లోకి మారిస్తే అలా సింప్లిఫై అవుద్ది అని చెప్తున్నాను. అర్థమైనప్పుడు ఇది అడియాబాటిక్ ప్రాసెస్ల దగ్గరే జరిగిద్ది. అంటే V2 V3 కన్వర్ట్ అయినప్పుడు, V4 V1 కన్వర్ట్ అయినప్పుడు జరిగిద్ది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ థర్మోడైనమిక్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లారిటీ వచ్చిందా థర్మోడైనమిక్స్ మీద? సో ఇందులో కాంప్లెక్సిటీ ఏమీ లేదు. ఇందులో అడిగింది కూడా ఏంటంటే వెరీ రేర్గా ఏం పాయింట్లు అడుగుతున్నాడు అని అంటే ఐసోథర్మల్ ప్రాసెస్, అదేవిధంగా అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ ఎంత జరుగుతుంది అనే
పాయింట్ల మీద ప్లస్ 3 థర్మోడైనమిక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, థర్మోడిక్స్ లాస్, 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, ఏదైనా 3 బాడీస్ ఉంటే ఆ మూడిట్లో ఫస్ట్ 2 థర్మల్ ఈక్విలిబ్రియం ఉండి 2, 3 థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటే ఫస్ట్ దానికి థర్డ్ దానికి కాంటాక్ట్ లేకపోయినప్పటికీ కూడా రెండో దాని ద్వారా కాంటాక్ట్ ఉంది కాబట్టి అది కూడా థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటుంది. ఇది 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అలా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే టెంపరేచర్ ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అయ్యి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాయి. అది 0th లా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అని అంటే మనం ఏదైనా ఒక హీట్ ఇంజిన్లో కనుక హీట్ ఇస్తే అది సగం ఎనర్జీ, కొంచెం ఎనర్జీ అనేది దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీని మార్పు చేయడానికి, మిగిలిన ఎనర్జీ అనేది ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ లా చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ లా ఏం చెప్తుంది అని అంటే నో హీట్ ఇంజిన్ ఈజ్ పాసిబుల్ విత్ 100% ఎఫిషియన్సీ, లేదా నో రిఫ్రిజిరేటర్ ఈజ్ పాసిబుల్ విత్ ఇన్ఫైనైట్ కోఎఫిషియంట్. ఇది సెకండ్ లా చెప్తుంది. ఈ అడియాబెటిక్ ప్రాసెస్ లో మనం వర్క్ ని డెరైవ్ చేసుకోవడానికి వాడే రూల్స్ ఏంటి అని అంటే పివి పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, గామా వాల్యూ సిపి/సివి. సిపి అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, సివి అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. మళ్ళీ ఆ రెండింటి మధ్యకి ఉండే రిలేషన్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. గామా వాల్యూ సిపి/సివికి సమానం. ఇవి యాక్చువల్గా మనం మొత్తం ఈ టాపిక్ మొత్తానికి సమ్మరైజ్ చేసి నేర్చుకుని గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు లేనట్టే కదా. సో విత్ దిస్ వీ హ్యావ్ కంక్లూడెడ్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ కంప్లీట్లీ. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఈ పార్ట్ చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. ఓకేనా? సో ఆ పార్ట్ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయనది జస్ట్ థర్మల్ కండక్టివిటీ. సో అందులో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, థర్మల్ ప్రాపర్టీస్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అని అంటే 3 పాయింట్స్. ఒకటి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఏంటి డెఫినేషన్ అని అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్కి 1 డిగ్రీ టెంపరేచర్ రీచ్ చేయాలి అని అనుకుంటే ఎంత హీట్ని సప్లై చేయాలి అనేదాన్ని ఆ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి కౌంటర్ పార్ట్ కింద లేటెంట్ హీట్ అని ఉంటుంది. ఈ లేటెంట్ హీట్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే బేసిక్గా వాటర్ని తీసుకున్నాం అనుకోండి, ఈ వాటర్ యొక్క టెంపరేచర్ రీచ్ చేస్తూ పోయాం. ఫస్ట్ కోల్డ్ ఐస్ ఉంది, -100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర స్టార్ట్ చేసాం. -100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి టెంపరేచర్ రీచ్ చేసుకుంటూ వచ్చాను, 0కి వచ్చాను. అంటే లెటర్సే ఇది -100 అని అనుకుందాం, లేకపోతే ఇది -100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు టెంపరేచర్ని రైజ్ చేసుకుంటూ వచ్చాను, అంటే ఇలా వచ్చాను. ఓకేనా? సో ఇలా వచ్చినప్పుడు దీంట్లో ఇది టెంపరేచర్, ఓకే, ఇది హీట్. సో టెంపరేచర్ అనేది ఏమవుతుంది, రైజ్ అవుతుంది, ఇక్కడ దాకా బాగానే వస్తుంది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే నువ్వు హీట్ని రైజ్ చేయడానికి ట్రై చేస్తావు కానీ దాని టెంపరేచర్ అనేది రైజ్ అవ్వదు. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఇక్కడే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడే మెయింటైన్ అయ్యి ఇలాగే ఉంటుంది. ఆ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ రైజ్ అవుతుంది అనమాట. సారీ, ఇలా వస్తుంది. హీట్ మాత్రం రైజ్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ మాత్రం రైజ్ అవుతుంది అనమాట. సో ఇది ఏం జరుగుతుంది అని అంటే లేటెంట్ హీట్ రూపంలో ఉపయోగపడుతుంది. అంటే దాని యొక్క స్టేట్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఐస్లా ఉండేది కాస్త కరిగిపోవడానికి ట్రై చేస్తుంది. అంటే కరిగిపోతుంది అని అంటే దాని మాలిక్యులర్ ఫోర్సెస్ మధ్యలో డిఫరెన్సెస్ వస్తాయి కదా, అంటే దానికి ఎక్స్టర్నల్గా వర్క్ కావాలి కదా. అంటే మనం ఎంత హీట్ ఇస్తున్నామో ఆ హీట్ మొత్తం దాని యొక్క స్టేట్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం తప్ప దాని టెంపరేచర్ రైజ్ చేయడానికి ఉపయోగించదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మొత్తం కరిగిపోయింది, ఐస్ అసలు కొంచెం కూడా లేకుండా కరిగిపోయింది అని అంటే అప్పుడు టెంపరేచర్ మళ్ళీ రైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంత కొంచెం మొక్కున్నా కానీ అది దాని టెంపరేచర్ రీచ్ చేయనివ్వదు. ఇప్పుడు ఐస్ గడ్డ కొంచెం, వాటర్ కొంచెం ఉందనుకోండి, జస్ట్ 2 ఒకే చోట పెట్టేసి వాటర్ మరుగుతూ అందులో ఒక ఐస్ గడ్డ ఉంటుంది ఎప్పుడైనా?
అంటే వాటర్ టెంపరేచర్ రైజ్ అవుతుంది ఎప్పటి వరకు? ఈ ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయే వరకు. ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవ్వడం మొదలు పెడుతుంది, అంతేనా? సో టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. అంటే హీట్ అనేది దీనికి ఉపయోగపడింది. ఈ పార్ట్ని లేటెంట్ హీట్ అంటాం. ఆ తర్వాత టెంపరేచర్ రైజ్ అవుతుంది. రైజ్ అయిన తర్వాత 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇది రైజ్ అవుతుంది. రైజ్ అయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళా ఇక్కడ ఏమవుతుంది? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత వాటర్ ఏం జరిగింది? మరిగిపోతుంది. నువ్వు ఇంకా కింద నుంచి హీట్ చేస్తుంటే ఏం జరుగుతూ ఉంటుంది? మీరు ఎప్పుడైనా చూసారా? వాటర్ మరుగుతూ ఉంటుంది కదా, వాటర్ మరుగుతుంది. స్టవ్ మీద ఇంకా నువ్వు హీట్ చేస్తూనే ఉన్నావు, వాటర్ మరిగిపోతూ ఉంటుంది. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ 100 డిగ్రీస్ దాటి వెళ్దు. అది వెళ్ళకోకుండా మనం ఒక గంట తర్వాత చూస్తే అక్కడ వాటర్ ఏం మిగలదు, అంతే కదా సమ్మరి? నువ్వు ఎప్పుడు వచ్చి థర్మోమీటర్ పెట్టి చూసినా అది 100 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది, కానీ మరుగుతూ ఉంటుంది. మరి అది నేను చాలా హీట్ కింద నుంచి ఇస్తూనే ఉన్నాను కదా, అంటే మరి అదేం జరుగుతుంది? నేను హీట్ ఇవ్వటం అనేది మానలేదు, కింద నుంచి స్టవ్ వెలిగించే ఉంది. 100 డిగ్రీస్ రైజ్ అయింది, నోట్ చేసి చూసాం. ఒక గంట తర్వాత వచ్చి చూసాం, వాటర్ వాల్యూ సగం తగ్గిపోతుంది, కానీ టెంపరేచర్ 100 ఉంటుంది. అర్థమైనా? అంటే మనం ఇచ్చిన హీట్ అంతా దేనికి ఉపయోగపడింది అని అంటే అది వాటర్ను కాస్త వేపర్ కింద మార్చడానికి ఉపయోగపడిపోతుంది తప్ప దాని టెంపరేచర్ 100 నుంచి 101 చేయదు. అది దాని లక్షణం అనమాట. అంటే వాటర్ టెంపరేచర్ 100 కన్నా ఎక్కువ మనం ఎప్పటికీ మార్చలేము. అందుకోసం అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో లైక్ థర్మల్ పవర్ స్టేషన్స్ అవి తీసుకున్నాం అనుకోండి, అక్కడ చాలా హై స్పీడ్లో రన్ చేయాలి టర్బైన్స్ని. హై స్పీడ్లో రన్ చేయాలి అంటే చాలా హైయెస్ట్ టెంపరేచర్స్ ఉండాలి, 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. మరి వాటర్ని అంత టెంపరేచర్లో హీట్ చేయాలంటే అది 100 కన్నా ఎక్కువ ఎలవ్ చేయదు. అందుకోసం ఏం చేస్తారంటే దాన్ని మొత్తం స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తారు. అంటే 100 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర దాన్ని మొత్తం కరిగించేసి వేపర్ చేసేస్తారు. కానీ వేపర్కి ఈ లక్షణం ఉంటుంది, ఏది? ఆ టెంపరేచర్ రేజ్ చేసుకునే లక్షణం ఉంటుంది. దాన్ని 3000 డిగ్రీ సెంటిగ్రేడ్కి రేజ్ చేస్తారు. అంటే ఇక్కడ మళ్ళా ఈ ఇచ్చిన హీట్ అనేది మళ్ళీ కాన్స్టెంట్గానే ఉండి అదే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కంటిన్యూ అవుతూ ఉంటుంది. వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్పుడు మళ్ళీ రైజ్ అవుతుంది, ఇలా స్లాంట్గా రైజ్ అవుతుంది. యాక్చువల్ ఇలా నువ్వు ఎక్కువ హీట్ ఇస్తే ఎక్కువ టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఎక్కడ? 0 దగ్గర నుంచి 100 వరకే. మళ్ళీ ఎక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రైజ్ అవుతూ ఉంటుంది. ఇది వేపర్ స్టేట్. ఇది మెల్టింగ్ పాయింట్ అంటాం, కరిగిపోవటం. ఇది బాయిలింగ్ పాయింట్ అంటాం. బాయిలింగ్ పాయింట్ అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తాం, మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సో ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మన స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని డిఫైన్ చేసాం. ఏం డిఫైన్ చేసాం? 1 డిగ్రీ టెంపరేచర్ రేజ్ చేయడానికి 1 kg ఆఫ్ మాస్ ఉన్నదానికి నేను ఎంత హీట్ ఇవ్వాలి, అదే కదా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. కానీ మరి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి నేను 101కి వెళ్ళడానికి ఏం జరుగుతుంది? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే జస్ట్ నేను 10 డిగ్రీస్ ఉండేదాన్ని 11 డిగ్రీస్కి పెంచడం కోసం నేను కొంచెం హీట్ చేస్తూ అవుతుంది, అవునా? అదేవిధంగా 100 డిగ్రీస్ ఉన్న దాని దగ్గరికి నేను మళ్ళీ హీట్ చేయడం మొదలు పెట్టాను, అప్పుడు ఏమవుద్ది? 101కి వెళ్తుందా? మరి వెళ్ళకుండా ఏం జరుగుతుంది? అప్పుడు మరి ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డెఫినేషన్ అనేది రాంగ్ అవుతుంది కదా అక్కడ, అవునా? సో అక్కడ మనం దాన్ని అప్లై చేయలేం. అప్లై చేయకోకుండా కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాం. అది ఏంటి అని అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మార్చడానికి ఎంత హీట్ అనేది ఉపయోగపడుతుంది, 1 kgని నేను మార్చడానికి అనే దాన్ని లేటెంట్ హీట్ అని డిఫైన్ చేసాం అన్నమాట. ఓకేనా? సో లేటెంట్ హీట్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే ద హీట్ రిక్వైర్డ్ to change the state of 1 kg of mass
from one state to another state is called latent heat. అంటే L అనేది Q/M అవుతుంది. హీట్ అనేది మనం Q సప్లై చేసింది, మాస్ అనేది M అయితే Q/M అనేది లేటెంట్ హీట్ అవుతుంది. సో అంటే ఏదైనా ఒక చోట మనం హీట్ చేస్తున్నామా అంటే ఇవి రెండూ జరిగి తీరుది. ఓకేనా? అంటే నువ్వు 10 degrees నుంచి 20 degrees రైజ్ చేసావు అంటే ఇది ఒకటే వాడదాం. అలా కాకుండా మీకు ఇచ్చే లెక్కలు ఎలా ఇస్తాడు అని అంటే 80 degree నుంచి 110కి వెళ్ళాలంటే ఏంటి అంటాడు. అంటే అక్కడ లేటెంట్ హీట్ అనేది కొత్తగా వస్తుంది. అర్థమైనా? సో 0 degrees దగ్గర 100 degrees దగ్గర లేటెంట్ హీట్ వాడుకోవాలి మనం. వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఏంటంటే 0 degrees దగ్గర కన్నా కూడా 4 degrees దగ్గర ఎక్కువ అవుతూ ఉంటుంది. 4 degrees దగ్గర మెల్ట్ అవుతూ ఉంటుంది. సారీ సాలిడ్ స్టేట్లో కన్వర్ట్ అయ్యేది బ్యాక్కి. సో 4 degrees దగ్గర అవుతూ ఉంటుంది అనమాట. నువ్వు టెంపరేచర్ తగ్గించుకుంటూ వచ్చావనుకో 4 degrees దగ్గర అది గడ్డగట్టేస్తుంది జనరల్గా. ఓకేనా? సో అది వాటర్కి ఉండే ఒక లక్షణం అనమాట. అందువల్ల హైయెస్ట్ డెన్సిటీ 4 degrees దగ్గర ఉంటుంది వాటర్కి. ఓకేనా? నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీ. ఈ థర్మల్ కండక్టివిటీలో యాజిటీస్గా నేను చెప్పిన ప్రిన్సిపల్ వాడండి. ఓకేనా? సో ఎనలాగస్ క్వాంటిటీస్ ఏంటి అంటే ఈ ఎనలాగస్ క్వాంటిటీస్ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 minus V2 is corresponding to T1 minus T2. Potential difference. Electric current I ఇక్కడ మనకి Q ఇది హీట్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ R is equal to rho L by A. దీన్నే మనం L by sigma A అని రాస్తాం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. దీన్నే ఇది ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ కదా. ఎనలాగస్ క్వాంటిటీస్ వచ్చేసరికి మనకి హీట్ రెసిస్టెన్స్. హీట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా సేమ్ రూలు. ఇది L by KA, సిగ్మాకి బదులుగా K అంటాం. ఇది కండక్టివిటీ, హీట్ కండక్టివిటీ అనమాట. ఏదైనా ఒక మెటల్లో ఆ 2 మెటల్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఇక్కడ టెంపరేచర్ ఎంత, ఆ చివరిలో టెంపరేచర్ ఎంత, ఎక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అనుకుంటే ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే I ఎంత అని అడిగినట్లు లెక్క. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే దీని రెసిస్టెన్స్ కట్టండి, R is equal to R1 plus R2. దీనికి K ఇస్తాడు, L ఇస్తాడు, A ఇస్తాడు. దీనికి K ఇస్తాడు, L ఇస్తాడు, A ఇస్తాడు. సో ఇక్కడ టెంపరేచర్ ఇస్తాడు, T1 ఇస్తాడు. ఇక్కడ టెంపరేచర్ T2 ఇస్తాడు. డిఫరెన్స్ ఎంత మనకి T1 minus T2. ఓవరాల్ రెసిస్టెన్స్ ఎంత R డివైడెడ్ బై R. ఇదే మనకి Qకి సమానం అనమాట. చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ ఇది. థర్మల్ కండక్టివిటీకి సంబంధించి ఏ లెక్కలైనా చేయొచ్చు. ఇట్లా ప్యారలల్గా కనుక చేసానంటే ప్యారలల్ రెసిస్టెన్స్లు చేసాను అంత సరిపోదు. కానీ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇలా వాడాలి, అది గుర్తుంచుకోండి. L by KA కండక్టివిటీ ఇస్తాడు, రెసిస్టివిటీ ఇవ్వడు. థర్మల్ కండక్టివిటీ
ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే.